కణం కణాన్ని మనం ఇంగ్లీష్లో సెల్ అని అనడం జరుగుతుంది. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త, ఈయన బ్రిటన్కి చెందినవాడు. 1665 సంవత్సరంలో ఓకు చెట్టు కాండం యొక్క బెరడులో ఖాళీ ప్రదేశాలని ఈ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త గమనించాడు. వీటికి కణం, సెల్ అని నామకరణం అయితే చేయడం జరిగింది. లాటిన్ భాషలో కణం లేదా సెల్ అంటే అర్థం చూసినట్లయితే చిన్న గది అని అర్థము. ఒకే కణంతో నిర్మితమైన జీవులని ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులని మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే బహుకణ జీవులు అని అనడం జరుగుతుంది. అయితే కణాల్లో అతి చిన్న కణం చూసినట్లయితే 0.1 to 0.5 మైక్రాన్లు. ఇది బ్యాక్టీరియాలలో ఉండే కణము. 20 నుంచి 30 మైక్రాన్లు మానవుని కాలేయ కణాలు మరియు మూత్రపిండ కణాలు ఉంటాయి. మానవుని నాడీ కణం అనేది సుమారు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు అనేది ఉంటుంది. అన్నిటికంటే పెద్ద కణం చూసినట్లయితే ఉష్ణపక్షి అండి, ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. ఇది అన్నిటికంటే పెద్ద కణంగా చెప్పుకోవచ్చు. దాని పరిమాణం 17 into 18 సెంటీమీటర్లు. అయితే వివిధ జీవుల్లో కణాలు అనేది వివిధ ఆకారాలు మరియు వివిధ పరిమాణాల్లో వేరువేరు సంఖ్యల్లో ఉంటాయండి. అయితే జీవి యొక్క పరిమాణం చూసినట్లయితే ఆ జీవిలో ఉండే కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందండి, అంతేగాని కణం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉండదు.